పులివెందులలో ఉద్రిక్త పరిస్థితులు. జడ్పీటీసీ ఉప ఎన్నిక పోలింగ్లో టెన్షన్. భారీ బందోబస్తు నడుమ ఓటింగ్. తుమ్మలపల్లిలో హై టెన్షన్. పోలీసులతో వైసీపీ వర్గీయుల వాగ్వాదం. తమ ఏజెంట్లను అడ్డుకున్నారంటూ ఆగ్రహం. ఓటేయడానికి వెళ్తుండగా అటాక్. కానేపల్లి అచ్చవెల్లి రోడ్డుపై ఘటన. వైసీపీ వాళ్లే దాడి చేశారంటున్న టీడీపీ కార్యకర్తలు. ఇవాళ బ్లాక్ డేగా ప్రకటించాలి. ప్రజలు స్వేచ్ఛగా ఓటేయలేకపోతున్నారు. ప్రభుత్వంపై అంజాద్ భాషా ఫైర్. ఓటర్లను టీడీపీ కార్యకర్తలు నిలువరిస్తున్నారు. వైసీపీ ఏజెంట్లను అడ్డుకుంటున్నారు. వచ్చే ఎన్నికల్లో ఇదే రిపీట్ అవుతుందన్న సతీష్ రెడ్డి. ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నారు. పోలీసుల్ని అడ్డం పెట్టుకుని పోలింగ్ చేస్తున్నారు. గుణపాఠం తప్పదన్న రవీంద్రనాథ్ రెడ్డి. సుధీర్ రెడ్డి నివాసానికి అవినాష్ రెడ్డి తరలింపు. భారీగా తరలివచ్చిన కార్యకర్తలు. ఎంపీ దగ్గరికి రాచమల్లు, రఘురామిరెడ్డి. ఈ వరల్డ్ ఐవీఎఫ్ డే ఓఎస్ఎస్ వీల్ ఆఫ్ హోప్ తిప్పండి. ఫ్రీ ఐవీఎఫ్ గెలుచుకోండి. ఎమ్మెల్సీ రాంగోపాల్ రెడ్డి ముందస్తు అరెస్ట్. పోలీసులపై టీడీపీ ఎమ్మెల్సీ ఆగ్రహం. వైసీపీ నేత సతీష్ రెడ్డి గృహ నిర్బంధం. చింతరాజుపల్లిలో టెన్షన్. వైసీపీ టీడీపీ ఏజెంట్ల ఘర్షణ. పోలీసుల ఎంట్రీతో సద్దుమణిగిన గొడవ. రాచపల్లి పోలీస్ స్టేషన్ ఎదుట బౌన్సర్లు. టీడీపీ నేతలపై వైసీపీ లీడర్ల ఆగ్రహం. పోలింగ్ కేంద్రంలోకి వచ్చారంటూ ఫైర్. బయటకొస్తే చంపేస్తామని బెదిరిస్తున్నారు. ఎస్పీకి ఫిర్యాదు చేసినా ఫలితం లేదు. ఈసీ ఏం చేస్తోందన్న హేమంత్ రెడ్డి. ఎర్రబల్లెకి టీడీపీ అభ్యర్థి లతారెడ్డి. పోలింగ్ సరళి పరిశీలన, ఓటింగ్ కేంద్రాల విజిట్. ఒంటిమిట్ట జడ్పీటీసీ ఉప ఎన్నిక కొనసాగుతోన్న పోలింగ్. బరిలో 11 మంది అభ్యర్థులు. ప్రశాంతంగా ఓటు హక్కు వినియోగించుకోవాలి. స్థానికేతరులుంటే బైండ్ ఓవర్. టీవీ9తో అడిషనల్ ఎస్పీ రమణయ్య. పోలింగ్ అన్ని చోట్ల ప్రశాంతంగా సాగుతోంది. ఉద్రిక్తతలు తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నాం, పర్యవేక్షిస్తున్నామన్న డీఐజీ కోయ ప్రవీణ్. 10 ఏళ్లలో పెరిగిన తెలంగాణ ఆస్తులు, అప్పులు. పార్లమెంట్లో కేంద్ర మంత్రి పంకజ్ చౌదరి. మెదక్ ఎంపీ రఘునందన్ రావు ప్రశ్నకి జవాబు. హిమాయత్ సాగర్ కి వరద. 5 గేట్ల ద్వారా నీటి విడుదల. పరివాహక ప్రాంతాల్లో అప్రమత్తత. శ్రీశైలానికి పెరిగిన వరద. 4 గేట్లెత్తిన అధికారులు. సాగర్ కి వరద ప్రవాహం. ఆస్తి రాయించుకొని అరాచకం. తల్లిని గెంటేసిన కొడుకు. గుంటూరు గ్రీవెన్స్ లో ఫిర్యాదు. బంజారాహిల్స్ లో పెద్దమ్మ గుడి కూల్చివేత. కుంకుమార్చనకి హిందూ సంఘాల పిలుపు. బీజేపీ అధ్యక్షుడు రామచంద్రరావు హౌస్ అరెస్ట్. వరంగల్లో కుండపోత వాన. నీట మునిగిన లోతట్టు ప్రాంతాలు. ఇళ్లల్లోకి చేరిన వరద.